ప్లీజ్ వెనుకోబో. కెమెరాలు కట్టడం లేకు, కెమెరాలు అన్న అడ్వాన్ అడ్వాన్ కెమెరాలు కట్టడం లేదు అడ్వాన్ ప్లీజ్ ప్లీజ్. వాళ్ళు రాసుకోవడం ఫ్రీ ఉండాలి, అన్నిటి వేసుకోండి. రైట్ రైట్ కొద్దిగా కదా వెనుకోబండి. అక్కడ వాళ్ళకి అలా కట్టం ఉన్నారు. అటు వెనుక రండి, కెమెరాలు వెనుక రండి, అటు వెనుకోబండి. తీసుకురా అక్కడ లేండి, మొత్తం వాళ్ళకి అడ్డం ఉండదు ప్లీజ్. కెమెరాలకు అడ్డం ఉంది అక్కడ, అటు సైడ్ అని ఇక్కడ కొద్దిగా పైకి ఎక్కువ, పైకి ఎక్కువ, అటు పైకి ఎక్కువ, పైకి ఎక్కువ. చేరు కూర్చోండి, కూర్చో. నారాజ్ గారు, ప్రెస్ క్లబ్ నారాజ్ గారు, దయచేసి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల కార్యకర్తలు ఎవరున్నా మీడియా వారికి చేర్చి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటున్న నాయకుల కెమెరాల వెనక్కి వెళ్ళండి, మీడియా వారికి ఇబ్బంది కలిగించవద్దు. దయచేసి మధ్య మధ్యలో కెమెరాలకు అడ్డం ఎవరు రావద్దు, చాలా ఇంపార్టెంట్ ప్రెస్ మీట్. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో మా ఆహ్వానం మేరకు పాల్గొన్నటువంటి గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ అలాగే డిజిటల్ మీడియా ప్రతినిధులందరికీ ఎంఆర్పిఎస్ తరఫున స్వాగతం. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ ఆమోదం పొందిన నేపథ్యంలో ఈరోజు అత్యుత్తమకారుడు ప్రజాస్వామికవాది డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ కళానేత గౌరవనీయులు నల్గొండ గద్దరన్న గారు, అలాగే దొరవల్లన్న, నలిగింటి శరతన్న, ఎస్కే ఇస్మాయిల్ అన్న, సయ్యద్ ఇస్మాయిల్ అన్న, ఇంజో వెంకటస్వామి, డాక్టర్ గోవింద్ నరేష్ మాదిగ మరియు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్న గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు డిజిటల్ మీడియా ప్రతినిధులు, ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం పాల్గొన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతున్నది. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వేదిక మీదకి రావద్దు, పెద్దగా వేదిక చిన్నగా ఉన్నది, అందరు సహకరించాలి. కెమెరాలకు అడ్డు రాకండి ప్లీజ్, కెమెరాలకు అడ్డు రాకండి. ఇగో నారాజ్ నిన్న ఎస్సీ వర్గీకరణ మీద శాసనమండలిలో తీర్మానం జరిగి శాసనసభలో చర్చ జరిగిన విషయం అందరికీ తెలుసు. దాని మీద నిన్న మేము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేకపోయాం. ఈరోజు ఆ అంశం పట్ల మాకు ఉండబడే అభిప్రాయాలను సమాజం దృష్టికి తీసుకురావడం కోసమే ఈ కీలకమైన ప్రెస్ మీట్. దీనికి సహకరిస్తారని ఆశిస్తున్నాను నేను. ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ గౌరవ షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కమిషన్ నివేదిక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఉండడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా
నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే సమయంలో ఆ నివేదికను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా, అంటే సూత్రబద్ధంగా వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా ముందుకు రావడం, దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. రెండు విషయాలు మళ్ళా చెప్తున్నాను. కమిషన్ తమ నివేదికను ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించడాన్ని స్వాగతిస్తున్నాం. ఆ నివేదిక మీద ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం ముందుకు రావడాన్ని కూడా స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఈ స్వాగతించడం అనేది, అభినందించడం అనేది సూత్రబద్ధంగా వర్గీకరణకు అనుకూలంగా ఉండడమే తప్ప వేరే కాదు. ఎందుకంటే మేము మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ కోసమే 30 ఏళ్ల పాటు ఉద్యమం చేశాం కనుక ఆ ఉద్యమం నిర్వహించిన ప్రతి సందర్భంలో వేసిన కమిషన్లన్నీ వర్గీకరణకే సపోర్ట్ చేసినాయి. అది జస్టిస్ రామచంద్ర కమిషన్ కావచ్చు, ఉషా మేర కమిషన్ కావచ్చు, షమీం అఖ్తర్ గారి కమిషన్ కావచ్చు. ఏ సమయంలో, ఏ సందర్భంలో ఏ ప్రభుత్వం కమిషన్ వేసినా కమిషన్ రిపోర్ట్లన్నీ వర్గీకరణకు అనుకూలంగానే ఉన్నాయి. దాన్ని ప్రభుత్వం ఆ కమిషన్ నివేదికకు అనుగుణంగా వర్గీకరణకు సూత్రబద్ధంగా కట్టుబడి ఉంటామని మాట్లాడడం అనేది, ఆ విషయాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. కాకపోతే కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు